ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, లాభస్థానమందు విశేషమైనటువంటి గ్రహ సంపత్తి. రవిగ్రహం కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ, చంద్రుడు కానీ, ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో అది లాభస్థానమందు ఉండడం అనేటువంటి విషయం వృషభ రాశి వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? శుక్రుడు లాభస్థానంలో, రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు లాభమందు పరమోచ్చ అయినటువంటి స్థితిలో ఉండడం వల్ల మనకి శారీరకమైనటువంటి సౌఖ్యము, అనగా శరీరం ఎక్కడా కూడా కష్టపడకుండా ఎక్కడికక్కడ లగ్జరీగా లేదా చాలా కంఫర్టబుల్గా జీవితం సాగేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాక ఎప్పుడైతే రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నారో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి రావు. ఒకవేళ ఏమైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అనగా రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక లాభస్థానమందే బుధుడు, రవి, రాహువు, చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ ఉండడం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అనగా నూతనమైనటువంటి ఉత్తేజము, ఉత్సాహము, ఆ ఉత్సాహంలో చురుగ్గా పనిచేస్తూ ఉండడము, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తూ ఉండడము, ఎక్కడికక్కడ ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ సమయానికి ఆయా నిర్ణయాలు చక్కగా సమయానుకూలంగా తీసుకుంటూ ఉండడము, అదృష్టం వృషభ రాశి వాళ్ళ వెన్నంటే ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. అయితే సోమవారం లగాయితూ, మంగళవారం లగాయితూ వ్యయచంద్రుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా కొంత శరీరం అలసినా కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి గ్రహస్థితులు. అనగా మీకు ఏదో ఒక చాలా కాలంగా అవ్వనటువంటి పని కోసం మీరు బయటికి వెళ్ళడం, ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, ఇటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం కలగడము, సంతానం అభివృద్ధిలో ఉండడము, లేదా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో వృషభ రాశి వారు చూడవచ్చు. మొత్తం అయితే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా చికాకులు కానీ, ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, గుర్తింపు ఇటువంటివన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి, ముఖ్యంగా దేశ విదేశాలను దాటి వెళ్ళి చదువుకునేటువంటి వారందరికీ కూడా పోటీ పరీక్షలలోనూ మరే ఇతరత్ర మౌఖిక పరీక్షల్లోనూ ఈ గ్రహస్థితి వల్ల విజయం సంప్రాప్తమవుతుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మిథున రాశి.